అవమానం కాకుండా దేవుని నామం గంట వరకు పనిచేయడానికి ఇష్టపడుతున్నారా? శ్రమైన కష్టమైన త్యాగపూరితంగా ఈ సేవలో కొనసాగలుగుతారా? వెరీ గుడ్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరి నిలుచొని మౌనంగా ఉన్నారు అంటే వారి అంగీకారం తెలియజేసినట్టే నేను నమ్ముతున్నాను. మీరు చేసిన ఈ ఒప్పుకోలు బట్టి మీకు అభిషేక కార్యక్రమాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాం. అలాగే ఆశా జ్యోతి గారు కూడా ముందుకు వస్తే వారు కూడా మంచిది. ఆశా జ్యోతి గారు, మీ గురించి మేము విన్నాము. మీరు పలు సంవత్సరాలుగా పరిచయం కొనసాగిస్తున్నారని మేము తెలుసుకున్నాం. అయితే ఈ అభిషేకం తర్వాత మరింత బలమైన సాధనంగా సాక్షిగా దేవుని మహిమ కొరకు మాత్రము పనిచేయడానికి తీర్మానంతో ముందుకు పెడతారా? సో ఈ ప్రాంత సేవకుల మధ్యలో మీరు స్త్రీగా పరిచయం కొనసాగిస్తున్నప్పటికీ పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. కారణం ఏంటంటే సంఘంలో స్త్రీ ఆధిపత్యానికి ఒప్పుకోని పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నప్పటికీ మేము మిమ్మల్ని ధైర్యం చేసి అభిషేకించడానికి మా డయాసిస్ నుంచి మేము ధైర్యం చేసి రావడానికి కారణం ఏంటంటే మీకున్న సాక్ష్యం. మీరు చాలా తెగుతో కూడిన అంటే చాలా ఛాలెంజింగ్ తో కూడిన పరిచయం ఇప్పటివరకు నడిపిస్తున్నారు విన్నాం. ఇక మీదట అలాగే రోషం కలిగి దేవుని కోసం పనిచేయడానికి తీర్మానించుకుంటారా? వెరీ గుడ్. అలాగే ఇక్కడ నుంచిన సేవకులు మిమ్మల్ని అందరినీ ప్రేమించి వారు మీపై హస్త నిక్షేపణం చేసి ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మీకు అనుగ్రహించబోయే అద్భుతమైన కృపావరణకు లోబడి సంఘ క్షేమం కొరకు మీరు పనిచేయగలరా? దేవుడు నడిపిస్తున్న ప్రాంతాలకు వెళుతూ సమాధానంతో అక్కడ పనిచేస్తున్న స్థానిక సంఘ కాపురంతో కలిసి దేవుని నామమును మహిమపరచడానికి మీరు ఇష్టపడతారా? ప్రభువు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆత్మిక ఆరాధన డయాసిస్ ఢిల్లీ నుంచి మిమ్మల్ని అభిషేకం చేసి మిమ్మల్ని అధికారపూర్వకంగా సేవకులుగా ప్రకటించడానికి మేము కూడా ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేద్దాము. మీరు మోకరిస్తే